సీత వస్తున్నా. అమ్మాయి తెలియలే లేదులే, తొందర ఉంది. రేపు పెళ్లి చేసుకొని కూడా ఇంకోటి ఎక్కడైనా చేయాలి కదండి. దానికి ఇంట్లో పని చేయాల్సిన కర్మ ఏం పట్టింది? దానికి అమెరికాలో జాబ్ చేసే మంచి ఉన్నోడికిస్తా. సీత మనకు చెడు చేసిన వాళ్ళను మర్చిపోయినా మంచిదే, కానీ మనకు మంచి చేసిన వాళ్ళను ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. ఎవరిని గుర్తుపెట్టుకోవాలో ఎవరిని గుర్తుపెట్టుకోవద్దో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు ఇచ్చారు, నేను రానంటలేను. ఇప్పుడు అడిగితే వడ్డీతో సహా పడతాం కదా. దానికోసం అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను ఆయనకి కోడలుగా పంపమంటావా? ఆయనకు ఏముందని పంపాలి? అట్లాగా సీత, వాళ్ళు మిత్తితో సహా పడేసడానికి ఏలేదు. వాళ్ళు ప్రేమతో మనం ఎంతో ఎదగాలని ఇచ్చేది సీత. ఎవరి ప్రేమలో ఆప్యాయతలేంటో నాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. మనం మంచిగా బతికి 4 రాళ్ళు కుప్పని అనుకో, అందరూ మన ఇంటి దిక్కు చూసేటోళ్ళే. మీ చెల్లె కూడా అంతే. ఇగో మీ చెల్లికి ఇట్లా అడిగితే మాట ఇచ్చావు, జాగ్రత్త. అందుకేనే నీ నోరు భయానికి ఇట్లా అడగాలని ఉన్నా వాళ్ళు అడుగుతలేదు. మమ్మీ నా టీవీ కిచెన్ లో ఉంది, పోసుకొని తాగుకో. కూర్చి కాలేజ్ పో. లేదు నాన్న, వాళ్ళ మార్నింగ్ క్లాస్ కాదు, ఈవినింగ్ క్లాస్ ఉంది. నేను వెళ్తా. సరే మమ్మీ, నేను టీ వస్తాను. అయితే కానీ నువ్వు ఎంఎస్సి అగ్రికల్చర్ చేస్తావి, గోల్డ్ మెడల్ ఇస్తావి, వ్యవసాయం చేస్తే నీకేమవుతుంది అన్న? అరే పిచ్చోడా, ఎంఎస్సి అగ్రికల్చర్లో నేర్చుకున్నదే ఇక్కడ చేస్తున్నారా? దానికి మొగబడపాడు సిగ్గుపాడు ఎందుకురా? చిన్నప్పటి నుంచి పొలాలలో పెరిగినాం కదరా, అందుకే గోల్డ్ మెడల్ అంత సింపుల్గా వచ్చింది. ఎంతైనా రైతు రైతేరా. ఏంటి, మీరు ఎంఎస్సి అగ్రికల్చర్ చేసిర్రా? అవునండి. నేను కూడా ఎంఎస్సి అగ్రికల్చర్ చేస్తానండి. నాకు ప్రాక్టికల్స్లో ఏమైనా హెల్ప్ చేస్తారా? చేస్తా అండి. సరే, మీ నెంబర్ ఇవ్వండి. ఓకే అండి. థ్యాంక్స్ అండి, కాల్ చేస్తా. ఓకే అండి. అరే ఈ అమ్మాయి ఎవరు అసలు? ఏమో అన్న, నాకు కూడా తెలియదు. అరే ఎవరో కనుక్కోరో చూద్దాం. సరే అన్న. అమ్మాయి తిన్నది. మీతోటి మన అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు అమ్మాయి చదువుకుంటుంది కానీ పెళ్ళి తొందరలేదు. అగో ఇందులో తొందర ఏముంది? ఇప్పుడు కాకపోతే రేపే పెళ్లి చేయాలి కదా. అందులోనూ మా తమ్ముడు కొడుక్కి అమెరికాలో జాబ్ వచ్చింది. పెళ్లి చేస్తే ఇద్దరు కలిసి అమెరికా పోతారు. ఆ చదువుకునేదేదో అక్కడే చదువుకుంటారు. అందుకే మా తమ్ముడు కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దాం. అవునే, చూడనీళ్ళు ఎదిరితే ఏంది సూర్యుళ్ళు ఎదురెక్కాయి? అది వెనకటి ముచ్చట, ఇప్పుడు కాదు. మా దగ్గర మత్తుగా పైసలు ఉన్నాయి, అందుకే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం, మంచిగా బతుకుతారు. ఇంకేం కావాలి? అండ్ అంత చేసింది అవలే చూడాలా బాబసం బొమ్మది కట్టలేదు. ఏంది నేను మోసినా? వాడు కష్టపడి సంపాదించుకున్నాడు. అయినా వాడికి సొమ్ము ఏం తిన్నారని వాడికి అడగాలి. నేను మీ తమ్ముని గురించి కాదే, మా బావ గురించి. మా బావ నేను తిన్నాను. ఎవరి సొమ్ము ఎవరు తిన్నారో నాకు తెలియదు. నా బిడ్డని ఎవరికి చేతి పెళ్లి చేయాలనుకున్నానో వాళ్ళకి ఇచ్చే పెళ్లి చేస్తా. మంచి రోజు చూసుకొని రమ్మని మా తమ్ముడికి కబురు పెట్టినా. నువ్వు పెళ్లి పనులు చూసుకుంటే చాలు. ఇరన్నా 10:30 వరకు పోదామే. ఒక పత్తిలో నీళ్ళు కట్టుకో. నువ్వేటి పోతావు? ఇక పర్సులకి ఏం పనులు ఉన్నాయా? అట్లాంటివి చాలా చూసినాం, చాలా చేసినాం. నోరు మూసుకొని పోయి పత్తిలో నీళ్ళు కట్టు. నేనా? నోరు మూసుకో అన్న. ఇంతకు నువ్వేటి పోతాను?
నేను మందులకు పోతున్నా కరీంనగర్. పాయింట్ సెట్ వేసుకొని పలుసుకోవడం లెక్క బండి మీద కరీంనగర్ పోతున్నావు. నేను ఐసిపోరానేమో పత్రికలు ఇల్లు కట్టన్నా. పోతాను పోతా కడతా ఇక. మా అమ్మ నాన్నేమో చిన్నతనంలో పెళ్లి చేసినారు. పెళ్లి చేసినాకైతేనే వీడు పుట్టేది. వీడు పుట్టిన వాళ్ళే నేను తల్లి కాలం చేసేది. కాలం చేసిన వాళ్ళ ఈయన కోసం మా మరదలు పెళ్లి చేసుకుంది. ఈ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నా బొండే వేసుకున్నారు. ఎవ్వరు పని చేస్తుండగా ఇద్దరు 19 పోయారు. ఏంది పందొంగలా? ఎవరు ఎవరు పందొంగలు? బాగా మాట్లాడతాను. మీరే ఇంకెవరు? సరేది అయినా ఇయ్యాలా ఎడిపోతాను. కరీంనగర్ వెళ్తున్నాం. ఎందుకు? పత్తికి మందులు తీసుకొద్దామని ఈరయ్య నేను ఇద్దరం కలిసిపోతాం. ఆ పత్తి అంటే గుర్తుకొచ్చింది. ఆ పత్తి పాడబడ చెడపుర్రుగున్నది. మందులు జర ఎక్కువ తక్కువ తీసుకురా. మంచి మందులు తీసుకొస్తానే. ఆడు నీళ్ళు గట్ట వేయండి పత్తికి. అప్పటి వరకు సర్ది తీసుకొని పో. మాగ తీసుకుపోతా గాని ఈ నడుమ వానికి నేను వండి రొట్టెలు నచ్చుతలేవయ్యా. ఎందుకు? ఏమో నువ్వు మంచిగా ఉన్నావు కానీ నిన్న బీరకాయ కూర అన్నావు బాగానే ఉంది, చిక్కుడుకాయ కూర అన్నావు ఇలా బాగానే ఉంది. నీ వంటలు ఎందుకు నచ్చలేదు? మంచిగానే ఉన్నాయి అయ్యి, నీకు మంచిగా ఉన్నాయి. వానికి పెళ్లి వచ్చింది అందుకే నా వంటలు వానికి నచ్చుతలేవు. నిజమేనా? ఆయనకి పెళ్ళిడు వచ్చిన విషయం నేను మర్చిపోయినా. సరే, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను నేను కూడా. సరే ఇగో అక్కదున్ను నాది ఒకే కోరికండి. మా అన్న బిడ్డ ఉన్నది కదా, దాన్ని మన చిన్నోనికి ఇచ్చి లగ్గం చేద్దాం. ఆ ముచ్చట మనం మన ఇంట్లో మనం ఉంటే ఎట్లా చెప్పు? అడిగి పోయి ఒకసారి అడిగొద్దాం. అవునే, ఆ సంగతే మర్చిపోయినా. మరి మనం పోయి మీ అన్నని అడిగితే ఇస్తాడంట. మా అన్నకు ఎప్పటి నుంచో మన కొడుకు పిల్లనియాలని ఉన్నది. ఇక ఒక్క మా వదినేనా, ఆయనతో మనం పోయి అడిగితే ఆమె కూడా ఒప్పుకుంటది. అయినా మనం ఎంత సాయం చేయలేదే. కోసి పిసదేనా సాయం చేసిన మరి మనం పిల్లని అడుగుతా. నిజమే అయ్యా, కానీ అది నా మేనగోడలు కదా, నా ఇంట్లోనే పడాలి. అవునే, నీకు మీ అక్క మనసులు ఉన్నదంటే అయిపోతుందా? వాని మనసులు ఏముందా, పొల్ల మనసులు ఏముందో వాళ్ళని ఇద్దరు నచ్చుతానే కదా మనం పోయి మాట్లాడు. వాడు మా ఒప్పుకుంటాడు. ఇంతకు మా అన్నకాడికి ఎప్పుడు పోయేద్దాం చెప్పు. సరే తీ పోదాం. ముందాన్ని గడ్డం తీయమని చెప్తా. సరే గాని అంతేటో మబ్బు చేసింది, వాన గిట్లా పడుతుంది. నువ్వు పోయి కరీంనగర్ పోయి ఆ మందులన్నీ పట్టుకొని రా. నేను కూడా చేను కాడికి పోతా. ఇక ఆయనతో వాడు అప్పటికి చేను కాంచి వచ్చినాక కూర్చోబెట్టి మెల్లగా అడుగుదాం. సరేనా? నువ్వు కరీంనగర్ పో. అరే అడగమంటే రవి, ఏమైంది బిడ్డ? గడ్డం బాగా పెంచుతున్నా. లవ్లో గిట్ట ఫెయిల్ అయినా? లవ్వా? గట్లెందుకు అడిగినావే? గడ్డ ఏందిరా గట్ల పెంచుతుంది? ఏం లేదు, నీ ప్రాణం మంచిగా ఉండాలని కొండగట్టని మొక్కి. ఇక ఆపుతారా మీ అయ్య కొడుకుల ముచ్చట్లు? ఏం లేదురా, మా అన్న బిడ్డని నీకు ఇచ్చి లగ్గం చేద్దామని గదే మాట్లాడుకుంటాను. ఇక నీ మనసులో ఎవరన్నా ఉన్నారో లేరో అని తెలుసుకుంటానికి మీ బాబుకి ఇట్లా అడుగుతాండు. వాళ్ళు మంచిగా బతాడు కానీ ఇస్తారే మనకు? ఇయ్యకపోతే ఏందిరా? ఇలా మీ మామ తెల్లగా బతుకుతాండంటే ఆ రంగేసింది మీ బాబే. అయినా ఇస్తే నీకెందుకు, ఇయ్యకపోతే నీకెందుకు? నీకైతే ఇష్టమే కదా, ఎట్లయితే గట్లయితుంది. మీరు రేపు పోయి అడిగొస్తాం. సరే, నీ ఇష్టమే మరి, అడిగిరారు. అవు ఎప్పుడు చూడు ఆఫీస్ అనుకుంటుండేనా? పెళ్లి పని చూసుకునేది ఉందా లేదా? ఇష్టం లేని పెళ్ళికి నంతా పోతుంటే ఏంది ఇష్టం లేని పెళ్ళ? మనకి ఇట్లా దీని మొహం చూడు. దీన్ని అమెరికా పంపించాలని నీకు లేదా? మనది మీ మేడమ కొడుకు అంటే నీకు ఇష్టం ఉందా లేదా? చెప్పే. నువ్వేమన్నా కాపురం చేసేటోడు వాడు వేరే చేసుకునేటోడు వాడు. దానికి ఇష్టమైనప్పుడు నీకేమైంది? ఈ ఇద్దరికి ఇష్టమైన తప్పుదారి ఏర్పాటు చేస్తుంది. ఏం చూసుకుంటావో ఏమో,
మా అన్నోళ్ళు అసలే బాగున్నోళ్ళు, వాళ్ళ బంధువులందరూ కూడా ఉన్నోళ్ళు. వాళ్ళకి అట్టి ఏర్పాట్లు చేయొద్దు. క్యాటరింగ్ దగ్గర నుంచి అన్ని నువ్వే చూసుకోవాలి, ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అర్థమైందా? సరే కాదు, ఈ విషయం నీ చెల్లెళ్ళకి అస్సలు తెలియదు. తెలిసిందో మంచిగా కూడా చెప్తున్నా. ఇగో రేపు నువ్వు కాలేజీ పోకు, పెళ్లి పట్టుకున్నాను కదా షాపు పోదు. బాధపడే అవసరం లేదు కదా. ఏమైంది? ఏం కాలేదా? ఏం కాదు, ఎందుకు బాధపడతారు చెప్పే. అరే ఏం లేదురా, మీ అత్త దాని బిడ్డను వాళ్ళ అన్న కొడుకు ఇచ్చి లగ్గం చేస్తానని తాంబూలాలు కూడా మార్చుకున్నారట. ఏ గాపోడి గురించి మీరెందుకు బాధపడతారే? అది కర్రీగా ఉందట. నేను ఎట్లున్నా తెల్లగా నిగనిగలాడుతున్నా. అసలు మీరు ఆ పోయిన చూసినారే? నీవు లవ్లో పేరైన లెక్క నేను గడ్డం పెట్టుకున్న రోజులు నీవు ఇట్లేవు. సరే కానీ అన్నం ఉందా? అరే నువ్వు లేదు పోరా. గట్టిగా పట్టుకుంటావురా, నీ తిండి పాడుగాను. ఎప్పుడు చూసినా తిండిలే. ఆ ముఖం చూడాలి ఎంత పాడుపడేదో, ఆ మీసాలు గడ్డాలు. ఎవరు మోసం చేసిందిరే నిన్ను? ఎవరు ముంచింది? ఆ ఎందుకు వెతుకొని తిరుగుతాను? రండి లేదు పండి లేదు, అన్నం ఉన్నాను అంటాడు. అని పో లేని నీ అవ్వ వాళ్ళకు నన్ను చేసుకునే అదృష్టం లేదే. ఎందుకు ఎడతారు మీరు? భయపడకు రావురి. పవన్ అన్న పోస్టింగ్ వచ్చాయి కదా యూత్ క్లబ్ కు, అని స్టార్ట్ చేసిరా? సగం దాకా అయిందన్న. ఏమైనా పైసలు సరిపోతే చెప్పండి, ఎమ్మెల్యే సార్ తోటి చెప్పి ఇప్పిస్తా. సరే అన్న. అగో రవి ఎట పోతున్నావు? ఇరా చెప్పండి. రవి ఎంఎస్సి అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ అయ్యుండి ఈ ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ నువ్వు రైతులకు నీ అనుభవాల్ని పంచుతున్నావు. దాంతోపాటు యువ రైతులను కూడా చాలామందికి యువ రైతులను కూడా తయారు చేస్తున్నావు. నీలాంటి వాళ్ళు గ్రామానికో రాష్ట్రానికి ఒకరు ఉంటే చాలామంది రైతులు కూడా చాలా బాగుపడతారు. అదేం లేదన్న, అక్కడ నేర్చుకునేది ఇక్కడ చేస్తున్నా, 10 మందికి చెప్తున్నా. అవుగాని రవి, మీ మరదలకు పెళ్లి ఫిక్స్ అయిందట, మీరు పోయి అడగలే? అడిగినాగానన్నా వాళ్ళు ఇయ్యనన్నారు. అసలు ఆ పిల్లనే నేను ఇంతవరకు చూడలేదు. కానీ వాళ్ళ సంసారానికి మీరు పెట్టిన భిక్షే. సరేగానన్నా, నువ్వు ఎందుకు వచ్చినావు? రవి, ఈ గ్రామంలో 4-5 పెన్షన్లు పెండింగ్ ఉండే, వాటిని అన్నిటినీ కలెక్ట్ తీసుకొని ఎంపీడీ ఆఫీస్కి పోతుంది. అవునా అన్న? అన్న మీరు 10 రోజులు లేనప్పుడే ఇవన్నీ చెప్తారు, మళ్ళీ గెలవాలన్నా మీరు. ఏమీ ఉన్నావా సార్? బయటికి ఎటువైనవే? నేను బయటకు వెళ్ళినా, మన రెగ్యులర్ సర్పంచ్ విద్యను మన రవి తీసుకుని సరే నేను విచారణ చేసుకొని ఆయనకు ఫోన్ చేస్తాను చెప్పాను. కానీ మీకు ఓకే అయితే రవిని అడిగి మా ఫోన్ చేస్తాను. అమ్మాయి మాత్రం బాగుంది, నేను చూసి వచ్చిన. సరే అండి, వాణి కూడా నెత్తి మీదకి పెళ్ళి వచ్చింది, ఎవరినో ఓపెన్ చేద్దాం. ఇరవై వచ్చిన ఎట్లేదు ఊళ్ళకి వచ్చింది. అయితే కానీ మీ బామ్మారిని రేపు మాకు పోలీసులు అరెస్ట్ చేస్తారటనే. ఎందుకు? ఎందుకురా? ఆయనకు బిజినెస్లో ఏదో లాస్ వచ్చిందంట, ఆయన ఏదో చెప్పులు పెట్టిందంట, చెప్పులు బోనస్ అయిపోయినాయంట, అందుకే అరెస్ట్ చేస్తారంట పోలీసులు. ఇప్పుడు ఎట్లారా మరి? అవి కట్టాలి మరి.
ఇంకా అయ్యండి పైసలు మా అన్నకి ఎట్లా వెళ్తాయిరా? ఎట్లా కడతాడు? ఎట్లా ఇడిపించుకుంటాడు? నువ్వేం బాధపడవు. మన 3 ఎకరాల భూమి ఉంది కదా, అది అమ్మితే 1,20,00,000 వస్తాయి. తీసుకుపోయి కట్టదు. మీదెంత మంచి మనసు అండి. అయినా ఆ ఉన్న 3 ఎకరాలు అమ్మేస్తే మన పిల్లగాని భవిష్యత్తు ఏం కావాలి? నా కొడుకు ఎట్లయినా రాదేనా, ఏ పని అయినా చేసుకునైనా బతుకుతాడు, మనలో కూడా దాస్తాడు. కానీ మీ అన్నకు ఆడపిల్ల కదా, అతను పోయి జైల్లో కూర్చుంటే అమ్మాయి పరిస్థితి ఏంది, మీ వదిన పరిస్థితి ఏంది? సరే, మన అది అమ్మి మీ అన్న ఎక్కడైతే అప్పుడు కట్టేద్దాం. అప్పుడు మన 2 ఫ్యామిలీ కూడా కలిసి నువ్వు కూడా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటుంది, మీ అన్న కూడా అది బయటపడతాడు, అందరం కలిసి ఉంటాం. భూమి కోసం నువ్వు అసలు బాధపడవు. ఇంతకుముందు 3 ఎకరాలు అమ్మించినాం, ఇప్పుడు పోనీ 3 ఎకరాలు, నువ్వు బాధపడకు. సీత ఎందుకు బాధపడుతున్నా? బాధపడకపోతే ఏం చేయమంటారు? ముంగటనేమో బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం. అప్పుడంటే ఎట్లనో అట్లా కట్టుకోవచ్చు, కానీ తనకు మించిన భారం అయిందండి. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. కష్టాలు వస్తాయి పోతాయి, దానికి ఇంకా బాధ. మీరు రాసిచ్చిన చెక్కు బౌన్స్ అయింది కదా, రేపొద్దున అరెస్టులు కేసులు అంటే ఎట్లనండి? మన ఆస్తి మొత్తం అమ్మినా కూడా ఆ అప్పు తీరేటట్టు లేదు. ఏం చేయాలో నాకు ఏం అర్థమైతే లేదు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, మా తమ్మునికి ఫోన్ చేసి పైసలు అడుగుతా, వాడు మనకి తప్పకుండా సాయం చేస్తాడు. హలో హలో, అరే తమ్ముడు, అక్క మీ బావకు జరిగిన విషయం ఇది తెలుసు కదరా? తెలిసింది. అయితే అదేరా, నువ్వు కొంచెం పైసలు సాయం చేస్తే మేము అప్పులన్నీ కట్టుకుంటాం. పైసలు నా దగ్గర ఎక్కడి అక్క? అదేందిరా అట్లా మాట్లాడుతున్నావు? నీకు ఏదంటే అది నేను సాయం చేసినా కదరా. అక్క ఒకప్పుడు చేసినావు, నీకు కావాలన్నా చెప్పు, మళ్ళీ అవే పైసలకు వడ్డీతో సహా ఇస్తా. అంతేగాని ఇప్పుడు బిజినెస్లో లాస్ అయ్యారు, మీరు పెట్టిన సంతకాలకు ఆ పైసలు అన్నీ నేను కట్టానంటే ఎక్కడ నాతోటి ఏడైద్ది అక్క? కోట్లు అసలే పెనాల్టీలు, వడ్డీలు, పరువు నష్టాలని సానా ఎద్దరు. ఆ పైసలన్నీ నాతోటి ఏడైదే అక్క, కావు. అరే ఇప్పుడు ఏంద్రా ఇట్లా మాట్లాడుతున్నావు? నా బిడ్డను కూడా నీకు ఇచ్చి నీ కొడుకు ఇస్తున్నా కదరా, నీ ఇంటి కోడల్ని చెప్తున్నా కదరా. అయితే సరే అక్క, ఇవన్నీ ఎందుకని ఆ అయిన నిశ్చితార్థాన్ని క్యాన్సల్ చేసేస్తున్నా పట్టు. అరే ఏంద్రా, నిశ్చితార్థం అయిందిరా, ఇప్పుడు పెళ్ళొద్దంటూ అయిందిరా. మరి లేకపోతే ఏందక్క, ఎవరైనా ఎదురుకట్నం ఇచ్చి చేసుకుంటారా? నాకంత లేదక్క. సరే ఉండు, పెట్టేస్తున్నా. అరే తమ్ముడు, తమ్ముడు, అన్నయ్య, ఏంటి అన్న మీకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మన అమ్మ నాన్న లేకున్నా కూడా మనం అందరం ఒక్కొక్కడ కలిసి తిని తాగి పెరుగుదాం, మంచిగా ఉందామని అనుకున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బంగారం లెక్క చూసుకున్నాం. కానీ నీకు ఇట్లాంటి పరిస్థితి ఏంటి అన్న? ఇంకా పోలీసులు వచ్చి ఆర్తిగా డబ్బు కట్టకపోతే నిన్ను పోలీసులు తీసుకుపోవడేంటి? అయ్యో, నేను ఎంతమంది దేవుళ్ళకు మొక్కినా, నేను పొద్దున్న లేస్తే నా అన్న వదిన వాళ్ళు మంచిగా ఉండాలని నేను కలవని దేవుళ్ళు లేరు. ఆ దేవుడికి ఎందుకు నా ఏడుపిన పడతలేదే? మీకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇగో అన్న, ఎట్లయితే అట్లయింది. ఇగో ఈ పైసలు తీసుకొని వాళ్ళకి పోయి కట్టుదే. శ్రవంతి, నీ మంచితనం తినవక్క. నిన్ను నా మాటలన్నా, నన్ను క్షమించు. అంత మాట ఎందుకున్నా? అమ్మా కంటే
మా చేతికి అందొచ్చిన కొడుకున్నాడు. కానీ మీకు ఎదిగిన ఆడపిల్ల ఉన్నది. ఇన్ని రోజులు మంచిగా బతికి ఇప్పుడు దాన్ని పెట్టుకొని మీరు ఈ కష్టాలు పడాలంటే పడలేరు వదిన. వాడు ఏదో ఒక కూలికో నాలుగో పోయి ఆఖరికి ఎవరికైనా జీతం ఉండైనా మమ్మల్ని సాగుతారు. కానీ మీరు దీన్ని పెట్టుకొని ఈ కష్టాలు పడలేరు వదిన. 4 ఎకరాల్లో 3 ఎకరాలు మాకు రాసిస్తే ఇప్పుడు నా భూమిని కూడా అమ్మితే ఇట్లా బతుకుతారు చెప్పు. నీకంటే నాకేం ఎక్కువ కాదు వదిన. నాకేం ఎక్కువ కాదు. ఈ అన్నను నీకు దూరం చేసి పాపం నాది. మీరిద్దరు కలగకూడదని ఎన్నో రకాలుగా ప్రయత్నించిన మిమ్మల్ని ఎన్నో మాటలన్నా నన్ను క్షమించి శ్రవంతి, నన్ను క్షమించు. మీ సంతోషమే నాకు కావాలి అన్నా. ఏమండి, నేను చాలా పెద్ద తప్పు చేసిన. నా అనుకున్న తమ్ముడు నన్ను మోసం చేసిండు. నేను వద్దనుకున్న మీ చెల్లెలు నన్ను హక్కును చేర్చుకుంది. అందుకే నా తప్పు సరిదిద్దుకోవాలంటే ఒకటే మార్గం. మన బిడ్డను మీరు అనుకున్నట్టే 7 కొడుకిచ్చి పెళ్లి చేద్దామండి.